నమస్తే వీతిని స్వాగతం లక్ష్యం సమాజ హితం చూసినట్టయితే ఏఐసిసి ప్రెసిడెంట్ ఎవరవుతారని మొన్నటిదాకా తర్జన భర్జన జరిగింది. రాహుల్ గాంధీ జోడో యాత్రలో ఉన్నాగానే ఎలక్షన్స్ పెట్టి మల్లికార్జున ఖర్గేని ప్రెసిడెంట్ చేశారు. అంతకుముందుగా తెలంగాణ రాష్ట్రానికి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని తీసుకొచ్చిన సంచలనం సృష్టించారు. కానీ ఆ సమస్య అనేది ఇంకా కూడా కొత్త పాత కొత్త అని మేలేబులతో ముందుకెళ్తూనే ఉంది. సో మరి ఫైర్ కూడా అయిన సందర్భం 12 మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు రిజైన్ చేయటం, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి మాణిక్యం ఠాకూర్ గారిని మళ్ళీ వేరే రాష్ట్రానికి పంపడం, మళ్ళీ కొత్త ఠాకరే గారిని తీసుకురావడం, ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా శిక్షణ తరగతులు కూడా బోయినపల్లిలో జరిగాయి. ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఈ యొక్క అవంతరాలు ఎప్పుడు సమసిపోతాయి, ప్రజాస్వామ్యం ఇంకెప్పుడు పోతుంది అనే అంశాలను మనతో డిస్కస్ చేయడానికి 2023 ఎలక్షన్ ముచ్చట టీపీసీసీ జనరల్ సెక్రటరీ చలమల కృష్ణారెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. బాగున్నాం మేడం. సో కాంగ్రెస్ వాళ్ళ మీద ఒక నానుడి ఉంది, ప్రజల సమస్యలు ఏమో కానీ వాళ్ళ సమస్యలతోటే మీడియాకి ఎక్కుతారని అంటారు. నిజమేనా సార్ ఇది? అట్లాంటిది ఏం లేదండి. వాళ్ళ సమస్య మా సమస్యలు అంటూ ఏం లేదండి. ప్రజా సమస్యలే ఇంపార్టెంట్. ఈ చిన్నవి ఉంటుంటాయి కదా, దాన్ని కొంచెం ఏంటంటే మీ ఎలక్ట్రానిక్ మీడియాని ఎన్లార్జ్ చేసి దాన్ని ఏదో పెద్ద భూతార్థాలను పెట్టి చూపిస్తుంది తప్పితే ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉండేటువంటి పోరాటమే. నిన్నమన్నా చూసాం కదా, బీజేపీలో కూడా బీజేపీలో నడుస్తుంది, టీఆర్ఎస్లో నడుస్తుంది, అంతా నడుస్తుంది. అదేవిధంగా మా ఇంట్లో కూడా నడుస్తుంది. కాకపోతే దాన్ని ఏంటంటే మాకు మీడియా ఛానల్స్ లేవు కాబట్టి వాళ్ళకి మీడియా ఛానల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీడియా ఛానల్స్ మాకు నెగిటివ్ చూపిస్తున్నాయి, వాళ్ళని పాజిటివ్ చూపిస్తున్నాయి. అంతకుమించి వేరే ఏం లేదండి. ఇవన్నీ కామన్. మీరేమో మీడియా అంటున్నారు అంటే మీడియా చూపెడుతుందని అంటుర్రా, లేకపోతే మీడియానే పట్టించుకోవట్లేదు అంటుర్రా? మీడియా పాజిటివ్ని పట్టించుకోవట్లేదు, నెగిటివ్ని మాత్రమే. నెగిటివ్ని కూడా ఏంటంటే కొంచెం స్మాల్గా ఉన్నటువంటి నెగిటివ్ని దాన్ని హెల్లాడ్ చేసి పెద్దగా చేసి చెప్తుంది తప్పితే వాళ్ళు, ఎందుకంటే మా మీడియాలు లేవు కదా, మాది ఉంటేనేమో అది దాన్ని కొంచెం కప్పిపుచ్చి చెప్పేవాళ్ళు. మాది ఏది ఉన్నా కానీ చిన్న సమస్యలు ఉంటే పెద్ద సమస్య చేసి దాన్ని ఏదో అయిపోయింది రాత్రి కాంగ్రెస్ మొత్తం మూతపడ్డది, కాంగ్రెస్ మీద కొట్లాడుకుంటారు అనేటువంటి చూపిస్తారు. కానీ అట్లాంటిది ఏం లేదండి. చిన్న సమస్యలు ఉంటాయి, అవన్నీ పరిష్కరించుకునేటువంటి సత్తా మా దగ్గర ఉంది. ఖచ్చితంగా పరిష్కరించుకుంటాం లోపలనే, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కాంగ్రెస్ క్యాడర్లో కూడా ఎక్కడ కూడా ఏం డిస్టర్బెన్స్ లేదు, వాళ్ళు కూడా ధైర్యంగానే ఉన్నారు. ఖచ్చితంగా ఏంటంటే 2023లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ పెట్టట్టు అందరం శాయశక్తిగా కృషి చేస్తామని చెప్పి మొన్న బోయినపల్లిలో జరిగినటువంటి రివ్యూలో కూడా వచ్చినటువంటి అందరు పెద్దలు కూడా అదే మాట చెప్పారు. ఇప్పటికి జరగబోయేది కూడా అదే. సో మీరు ఇలా అంటారు, మరి మీ కాంగ్రెస్లో ఎలాంటి ఇబ్బందులు లేకపోతే ఎందుకు దిగ్విజయ్ సింగ్ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది? మళ్ళీ వెంటనే మీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మాణిక్యం ఠాకూర్ని ఎందుకు మార్చాలి, ఠాకరేని మహారాష్ట్ర నుంచి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది మా మీద అనేటప్పుడు మీరు దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ వచ్చారంటే ఇంట్లో ఒక ఫ్యామిలీ గొడవ పడుతుంటుంది. గొడవ పడుతున్నప్పుడు ఫ్యామిలీ ఉన్నటువంటి రిలేషన్ ఎవరో ఒక పెద్ద మనిషి వచ్చి చెప్తాడు కదా, ఎందుకయ్యా గొడవ పడుతున్నారు, దాన్ని ఏదో ఉండండి అని చెప్పి చెప్పుకోవడానికి వచ్చాడు. దాని చిన్న సమస్యలు ఉంటే ఆయన కూర్చోబెట్టాడు, మమ్మల్ని అందరిని కూర్చోబెట్టాడు, బయటికి వెళ్ళకుండా చూడండి అని చెప్పి అందరికి సర్ది చెప్పిండు, వెళ్ళిపోయాడు. మాణిక్యం ఠాకూర్ గారు చేంజ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కొంచెం ఆయనకు పర్సనల్గా ఉన్నటువంటి సమస్యల కారణంగా ఆయన ఏం చేసిందంటే నాకు వద్దని చెప్పి ఫస్టే రిజైన్ చేయడం జరిగింది. ఆ రిజైన్ చేసినటువంటి దాన్ని రిజైన్ చేసి ఈసారి తెలంగాణ వద్దులని ఆల్రెడీ ఇక్కడికి మన గోవాకి వెళ్ళమని చెప్పి గోవాకి వేసిండ్రు. ఈ ఠాకరే గారిని తీసుకొచ్చి మాణిక్యం ఠాకరే గారిని తీసుకొచ్చి ఇక్కడ వేయడం జరిగింది. అంతే తప్పితే ఎవరో షికాయత్ చేసి ఏదో కొట్లాడుకుంటే కొత్త పర్సన్ వచ్చింది అనేది ఎట్లాంటిది ఏం లేదండి. ఆయన కూడా ఎందుకంటే నాకు వద్దులేండి, వేరే దిక్కు వెళ్తాను, నేను ఆల్రెడీ నాకు వద్దు, ఇప్పుడు నాకు ఉన్నట్టు ఆయన ఎంపీ కాబట్టి నేను నాకు వద్దన్నటువంటి కాన్సెప్ట్లో ఆయన ఉండే, లేదు నువ్వు ఓడానికి వీలేదని చెప్పి గోవా చిన్న స్టేట్ అని అక్కడ వేసింది. సో మీరు ఇలా చెప్తారు, మీరు సమర్థించుకోవడంలో తప్పు లేదు. కానీ రేవంత్ రెడ్డికి టీపీసీసీ ఇచ్చిన కాడి స్టార్ట్ చేస్తే కోంట్రాక్టర్ బ్రదర్సే కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా డబ్బుల కమ్ముడు పోయి టీపీసీసీ ఇచ్చిన ఆరోపణ ఒక తీరుకుంటే మొన్న ఏదైతే కాంగ్రెస్ బుద్ధ నేతలందరూ కూడా మరి ఢిల్లీకి వెళ్ళి మల్లికార్జున ఖర్గేని కలిసి వారి యొక్క అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత పాత కొత్త వాళ్ళని లేకపోతే యూత్ అండ్ ఓల్డ్ వాళ్ళని కలుపుకునే విధంగా ఉండేటట్టు చూడాలన్నట్టు కూడా ఓ వార్త వినబడ్డది. ఇది అవాస్తవం అంటారా, కొట్టేస్తారా? రేవంత్ రెడ్డి గారి ఉద్దేశంలో ఏంటంటే కొత్త జనరేషన్ తీసుకురావాలన్నటువంటి మాట ఉన్న నిజమే. కాకపోతే ఏంటంటే పాతోళ్ళని తీసేస్తారని కాదు, కాకుండా కొత్త జనరేషన్ కూడా తీసుకురావాలన్నటువంటిది ఆయనలో ఉంది. పార్టీ పోస్టులలో కూడా కొత్త క్యాడర్ను తీసుకొచ్చిండు. దానంత మాత్రాన అయినంత మాత్రాన వాళ్ళని కాంప్లైంట్ చేస్తాను కూడా. ఖర్గే గారు అప్పుడే ఆయన ఆల్రెడీ ప్రెసిడెంట్ అయింది కాబట్టి, ఏఐసిసి ప్రెసిడెంట్ అయింది కాబట్టి ఆయన కలుస్తందుకు అందరు పోయిండ్రు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. అంతేగాని ఇక్కడ కాంప్లైంట్స్ అనేది ఏం కాదండి. ఖచ్చితంగా అందరూ కూడా మంచిగా ఉన్నది. పార్టీ ఇంకా బలోపేతం కావాలంటే ఏం చేయాలని ఆయన అడిగాడు, వీళ్ళు చెప్పారు, వచ్చిండ్రు.
ఇక కాంగ్రెస్ రాజగోపాల్ రెడ్డి అంటావా, రాజగోపాల్ రెడ్డి పొయ్యే ముందు ఏదో 4 రాళ్ళు వేయాలి కాబట్టి రాళ్ళు వేసిపోయింది అంతే తప్పితే ప్రతి ఒక్కరి మీద మాణిక్యం ఠాగూర్ మీద వేశాడు, రేవంత్ రెడ్డి మీద వేశారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద కొంతమంది మీద రాళ్ళు వేసిండు. కానీ అదేంటంటే పొయ్యే ఉద్దేశం పోయేటప్పుడు ఎవరినోని బదనాం చేసి వెళ్ళిపోవాలి కాబట్టి అంత బదనాం చేసిన కానీ దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అని వెళ్ళిపోయేటోడు చెప్పేటోడు వెళ్ళిపోయేటి వాళ్ళు ఏ బదనాం చేసినా దాన్ని పట్టించుకునేటువంటి పార్టీ మరి కాదు. కోవట్ రాజకీయాలన్న విజయంతో కొంప రాజేసినట్టు అనిపించింది కమన్నా. మరి కోవట్ రాజకీయాలంటే వెంకటరెడ్డి గారి విషయంలో ఏదో వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే వెంకటరెడ్డి గారు నిజంగా చెప్పాలంటే వ్యక్తిగతంగా మంచి వ్యక్తే, కాకపోతే ఇక వాళ్ళ సొంత బ్రదర్ నిలబడ్డాడు కాబట్టి కొంతమంది తన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులకు ఫోన్లు చేసి చూడండి బీజేపీకి వేయండి అని చెప్పడం జరిగింది. చాలా వరకు కూడా ఏంటంటే వీడియోలలో చూసినాం మేము కూడా. కానీ అతను కూడా ఇప్పుడు ఆల్రెడీ రియలైజ్ అయ్యిండు, ఖచ్చితంగా నేను పార్టీకి సపోర్ట్ చేస్తానని కూడా అంటున్నాడు. ఖచ్చితంగా ఇప్పుడు కూడా తిరుగుతున్నాడు, ఆల్రెడీ వేరే కాన్స్టిట్యూన్సీలో కూడా తిరుగుతున్నాడు. 100% ఇంకా నా పార్టీకి కష్టపడతారన్న నమ్మకం మాకున్నది. ఇంకా సో ఎందుకు సస్పెండ్ చేయలేకపోయారు? 2 సార్లు 3 సార్లు సోకాలు చూపించారు కానీ అంత పెద్ద నేరం ఏమని చెప్పండి, అంత పెద్ద నేరం ఏం లేదు, దానికి ఎవిడెన్స్ ఏం లేదు కదా. చెప్పింది నేను సోషల్ మీడియాలో వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎట్లా వస్తుందంటే ఉన్నది లేనిది ఉన్నట్టు కూడా వస్తుంది సోషల్ మీడియాలో. కాబట్టి దాన్నే మనం ఎవిడెన్స్ అనుకొని పార్టీ ఎట్లా సీరియస్గా తీసుకుంటా చెప్పండి. కౌశిక్ రెడ్డికి సోకాజ్ ఇవ్వడం, కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేసిన చరిత్ర ఉన్న పార్టీకి కోమటిరెడ్డి మీద భయపడుతుందా? నల్గొండలో నిజంగా వాళ్ళకి అంత వెయిట్ ఉందా? ఇట్లాంటిది ఏం లేదు, భయపడేది అనేది ఏం లేదండి. కాకపోతే మా ప్రజెంట్ ఎంపీ ఆయన ఒక ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ ఒకటి. నెక్స్ట్ ఏంటంటే నిజంగా అతను చేశాడు అనడానికి ఏం లేదండి, సరైన బలమైన ఆధారం లేదు. కానీ ఓన్లీ సోషల్ మీడియాను ఆధారం చేసుకొని మనం అట్లా సస్పెండ్ చేసుకుంటూ పోతే పార్టీలు ఎవరు మిగలరు, అది అంతే, వేరే ఏం లేదు. సో మరి మన శిక్షణ శిబిరంలో పదవులు త్యాగం చేస్తాము లేదా ప్రాణత్యాగం చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరిని ఉద్దేశించి అన్నారు? అందరం కలిసి చేద్దామని అంటారు. ఇంకా కలవట్లేదా? కలవలేదండి, మీరు అది ఒక్కటే విన్నారు కానీ ఇది కూడా అన్నాడు. అందరం కలిసి చేద్దాము, ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే కూడా వాటి రెక్టిఫై చేసుకుందాము. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటే ఏ త్యాగానికైనా సిద్ధమే అన్నాడు. రావాలి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి ఏ త్యాగానికైనా నేను సిద్ధమే అన్నాడు ఆయనది. సో గతంలో 2022 అయితే ఆ సమయంలో చింతల శిబిరం పెట్టినటువంటి లీడర్స్ అందరు కూడా సో శిక్షణ శిబిరాలకు దూరంగానే ఉన్నారు. అందులో కొంతమంది వచ్చారు మొక్కుబాటుగా అన్నట్టు కూడా అంటారు. దీని ఎలా చూడాలి? లేదండి, అట్లాంటిది ఏం లేదు. ఒక 3 యాక్చువల్గా ఏంటంటే 2 సీనియర్ లీడర్లు వాళ్ళకి రాదని చెప్పి ఫస్ట్ మన పీసీసీ గారికి ఫోన్ చేసి కూడా చెప్పారట, మేము రాలేకపోతున్నాను, బయట ఒక ఆయన శ్రీశైలం ఉన్నాను, ఒక ఆయన ఆల్రెడీ పార్లమెంటరీ కమిటీలో ఉన్నానని చెప్పి విత్ ఎవిడెన్స్ ఫోటోలు కూడా పంపించారు మీటింగ్ అయినట్టు కూడా. అట్లాంటిది ఏం లేదు. కాకపోతే ఆ రోజు వీలు పడక వాళ్ళు రాలేదు. ఖచ్చితంగా వాళ్ళు వచ్చేవాళ్ళు, మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్ వాళ్ళందరూ వచ్చిండ్రు. వాళ్ళు స్టేజ్ మీద క్లియర్ చెప్పారు, పార్టీ అధికారంకు రావడానికి మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం, ఈ చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి వస్తుంటాయి, వాటిని అంతా మన ఇంటి లోపల సర్దుకపోదామని కూడా అందరు చెప్పడం జరిగింది. మధుయాష్కి గారు కానీ, జానారెడ్డి గారు కానీ, నెక్స్ట్ బట్టి విక్రమార్క గారు కానీ, పొన్నం ప్రభాకర్ కానీ అందరూ కూడా అదేవిధంగా చెప్పిండ్రు. ఇక నుండి కూడా ఖచ్చితంగా పార్టీ బలోపేతానికే కృషి చేస్తేందుకు అందరూ కూడా శాయశక్తుల ప్రయత్నం చేస్తారు. కానీ ఈ చిన్న చిన్నటిని ఎవరు పట్టించుకోరు, అది ఏం కాదండి. ఖచ్చితంగా వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి. మునుగోడు నియోజకవర్గం నుంచి మీకే టికెట్ ఎందుకు ఇవ్వాలి? మీకు 20,000 మంది ఉన్నారు కదా. మాకు 20,000 మంది ఎందుకున్నారండి? మన ఎలక్షన్లో ఓట్లు బట్టి. అయ్యో, నాకు 20,000 మంది ఉన్నట్టు కాంగ్రెస్ టికెట్ ఇవ్వద్దంటారా మీరు? లేదు సార్, అంటే ఎందుకు డెవలప్మెంట్ ఏం చేస్తారు సార్? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి 20,000 ఓట్లే వచ్చాయి కదా అని అనండి. ఇప్పుడు నేను ఒప్పుకుంటాను. కానీ మీకే 20,000 ఓట్లు, మాకు 20,000 కాదు, మా పార్టీకి 20,000 ఓట్లు అంటే యాక్చువల్గా మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ అవి ఎలక్షన్సే కావండి. ఎట్లుందంటే 2 మదమెక్కిన దున్నపోతుల మధ్యన ఒక మామూలు నలిగిపోయినట్టు అయిపోయింది. వీళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉన్నది, వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉన్నది. ఒకటి స్టేట్ గవర్నమెంట్, ఒకటి సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు చెరో బ్యాగ్లో పట్టుకొని వచ్చేసేసి కాన్ఫరెన్స్లో కూర్చున్నారు. నువ్వెంత ఖర్చు పెడతావు, నేనెంత ఖర్చు పెడతావు అన్నట్టుగానే చేసిండ్రు. మొన్న రాత్రి రేపు ఎలక్షన్స్ అనగా టీఆర్ఎస్ వాళ్ళు 3,000 వంచితే బీజేపీ 4,000 వంచారు. వాళ్ళు 4,000 వంచితే వీళ్ళు 5,000 వంచారు. ఆ రకంగా చేయడం వల్ల ఇవాళ టీఆర్ఎస్ 5,000 రూపాయలు ఫర్ ఓటుకి ఇచ్చింది, బీజేపీ 4,000 ఓట్లు ఇచ్చింది. ఇద్దరు ఈక్వల్ 5,000 ఓట్లు ఇచ్చుంటే మరి ఇంకా డ్రావునో ఏమో మరిగా. మా దగ్గర ఏంటంటే డబ్బులు లేవు. మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇంత అవినీతికి పాల్పడలేదు. ఇంకోటి కూడా మా కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్ల సీనియర్ల దగ్గర కానీ ఎవరి దగ్గర కూడా డబ్బులు లేవు. 8 సంవత్సరాలకి అధికారం కోల్పోయింది. ఈ 8 సంవత్సరాలు వచ్చినటువంటి ఎవరైతే బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఏంటంటే వాళ్ళు మొత్తం డబ్బు సంపాదన మీద పడ్డారు, అక్రమ సంపాదన మీద పడ్డారు. కాబట్టి వాళ్ళు అడవులే ఖర్చు పెట్టగలుగుతారు. మా కాంగ్రెస్ గవర్నమెంట్ 138 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ ఏ రోజు కూడా ఆ రోజుకి వెళ్తే చాలు, ఆ రోజు ఉంటే చాలు అనుకుంటూ ఆలోచించేది తప్పితే వీళ్ళ లెక్క కరప్షన్ చేయలేదు, ఖర్చు పెట్టలేదు. వీళ్ళు ఇవాళ ఖర్చు పెడుతున్నారు. ఇవాళ బీజేపీ 350 కోట్లు పెట్టిందట, టీఆర్ఎస్ 250 కోట్లు 300 కోట్లు పెట్టిందట. మరి మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి అక్కడికైనా కానీ
ఖచ్చితమైనటువంటి మేము డబ్బులు కానీ మద్యం కానీ ఏది లేకుండా కూడా మేము ఇవాళ 24,000 ఓట్లు తెచ్చుకున్నాం. అంటే ఆల్లో ఎంత తెచ్చుకున్నా 25% అయితే మాకు వచ్చినాయి కదా. సో మీరేమో ఇలా మాట్లాడుతున్నారు, మీ దగ్గర డబ్బులు లేవనే కేసీఆర్ మీకు సగం ఏదైతే 2 బ్యాగులు ఉంటే మీకు సగం బ్యాగ్ పంపించారని కూడా వార్త. అది చాలా తప్పండి. మా దగ్గర డబ్బులు ఉంటే మేము సరిగ్గా నిజంగా చెప్పాలంటే మేము ఒక 20 కోట్లు పెట్టగలిగి ఉంటే ఇంకా ఆ రోజు నాటికి మేము 500 రూపాయలు ఇచ్చినాం కదా ఓటుకు 1500 కానీ 2000 కానీ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచేది. అది సో మీరు ఇట్లా అయితే మరి ఈ రకంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ సో ఎందుకు రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేసింది, ఎందుకు కార్ను ట్రాక్ చేయలేకపోయింది? అట్లేం లేదండి, మేము ఇద్దరిని చేసినాం. రాజగోపాల్ రెడ్డిని చేసినాం. రాజగోపాల్ రెడ్డిని ఎందుకు ఎక్కువ ఎక్స్పోజ్ చేయాల్సి వచ్చింది అంటే మా పార్టీలో ఉండి 5 సంవత్సరాలు ఎంపీగా అనుభవించి 3 సంవత్సరాలు ఎమ్మెల్సీగా చేసి 3 సంవత్సరాలు ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేసి రాత్రి ఏంటంటే ఒక బస్ ఎక్కి ఒక బస్ దిగినట్టుగా ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయింది. కాబట్టి పార్టీకి అన్యాయం చేసిండన్న ఉద్దేశంతో ఆయన టార్గెట్ చేసినాక దాంతోపాటు టీఆర్ఎస్ను కూడా మేము గట్టిగానే తీసుకున్నాం. మేము దాన్ని వదిలిపెట్టలేదు. సంతోషమేనా ఇప్పుడు మీకు రాజగోపాల్ రెడ్డి ఓడిపోతే? అట్లేం లేదండి, సంతోషం ఎప్పుడు వస్తుంది, మేము గెలిచినప్పుడు మాకు సంతోషం వస్తుంది. వాళ్ళు ఎవరో పక్కోడు గెలిచి వాడు ఇక వాళ్ళు ఒకటి వినండి, వాళ్ళు కొట్టుకున్నారు. డబ్బులు ఉన్నాయి, నీ దగ్గర ఎంత నా దగ్గర ఎంత, నువ్వెంత పెడతావు నేను ఎంత పెడతామని చేసిండ్రు. ఇవాళ ఒక సర్పంచ్కి కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు 10 లక్షలు ఇస్తే ఈయన 15 లక్షలు ఇచ్చిండు, ఆయన 15 లక్షలు ఇస్తే ఈయన 20 లక్షలు ఇచ్చిండు. సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు ఈ రకంగా వాళ్ళు ఒకరికొకరు బలాబలాలు చూపించుకోరు. కాబట్టి వాళ్ళు సంతోషపడాలి, ఒకరు బాధపడాలి, వాళ్ళు పడతారు. మాకెందుకండి, మాకు వాళ్ళు మా పార్టీ గెలిచినాడు ఖచ్చితంగా మేము సంతోషపడాలి. చలమల కృష్ణారెడ్డికి ఇచ్చుంటే వారు ట్రయాంగిల్ అయ్యేదని కూడా వారు తినబడదు, నిజమేనా? ఇంకా అదైతే నిజమే, అది దాన్ని నేను కూడా 100% ఏకీవిస్తాను. కొంచెం మాకు ఇచ్చి ఉంటే ఏమవునంటే కొంచెం మేము కూడా గట్టిగానే చేసేవాళ్ళని, ట్రయాంగిల్ పోటీ అయితే ఉండేది. అంతవరకు నేను కూడా ఒప్పుకుంటాను. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చినట్టు ఎలక్షన్లో కొంచెం ఏంటంటే మేము ఇంతకుముందు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది, దానికి తోడు ఇంకా కొంచెం ఎందుకు ఎప్పుడైనా ఉంది ఎక్స్పీరియన్స్ లేదు. అంటే ఉప ఎన్నికలలో ప్రతి దగ్గరికి మళ్ళీ ఎన్నికల ముందు మీకు ఒక ఎక్సర్సైజ్ లాగా అనుకోవచ్చా? కాకుంటే ఏంటంటే ఎక్స్పీరియన్స్ అంటే ఏంటంటే బై ఎలక్షన్స్ వస్తే గింత డబ్బు ఖర్చు పెడతారా, గింత ఉంటుందా అనేది మాత్రం ఎక్స్పీరియన్స్ వచ్చింది. అంత డబ్బు ఖర్చు పెట్టి అన్ని పెట్టాల్సిన అవసరం అంత వచ్చిందా అనేటువంటి ఆలోచన మాత్రం వచ్చింది తప్పితే ఎక్స్పీరియన్స్ అనేది యాక్చువల్ 2018లో చేసాము, 2014లో కూడా ఎలక్షన్లలో తిరిగినాము. కాకుండా కండవ కప్పుకొని తిరగలేదు. కానీ పార్టీకి మాత్రం ఎప్పటికైనా నేను కాంగ్రెస్ పార్టీ వినే కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రాణం. సో ఎందుకు సిపిఐ సిపిఎం వాళ్ళు 2018లో మీతోటి ఉండి ఎందుకు మరి టీఆర్ఎస్ వైపు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది? ఎందుకు మీరు వాళ్ళని జాతీయ స్థాయిలో కూడా పునరేకించలేకపోతున్నారు? కేసీఆర్ గారు ఎట్లుంటుంది మీకు తెలుసు కదా. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏంటంటే అవసరం ఉంటున్నావు కాళ్ళు పట్టుకుంటారు, అవసరం లేకపోతున్నావు కాలుతుంది అంటారు. ఆ టైప్ వాళ్ళు ఏమైపోయింది, ఇప్పుడు వాళ్ళకి అవసరం పడ్డది, పోయిండ్రు, వాళ్ళని బ్రతిమలాడుకున్నారు, వాళ్ళకి ఏదో వాళ్ళని చూస్తున్నారు, ఏదో మళ్ళీ నెక్స్ట్ అలయన్స్లో పోదామని చెప్పి వాళ్ళకి ఏదో హామీ ఇచ్చారు. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళతో కలిసిపోవడం జరిగింది. కాకపోతే ఏంటంటే కింది క్యాడర్ ఎవరైతుందో హార్ట్ఫుల్గానైతే వాళ్ళకు సపోర్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే మొన్నటిదాకా కొట్లాడుకున్నటువంటి వాళ్ళు ఏదో ఇలా అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని మేము ఎందుకు కట్టుబడి ఉండాలని కూడా కొంచెం చేసిండ్రు. లాస్ట్ మూమెంట్లో ఏమైపోయిందంటే నిజంగా ఒరిజినల్ సిపిఐ సిపిఎం వాళ్ళు మాత్రం అట్లా చేయలేదండి. కొంతమంది వాళ్ళ దాంట్లో కూడా కింది లెవెల్ ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు ఇచ్చి ఓట్లకు డబ్బులు ఇస్తుంటే ఎందుకు కూడా చెప్పండి, ప్రతి ఒక్కరు డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు ఇచ్చిన ప్రాతిపాదికనే ఓట్లు పడ్డాయి చూడండి. వీళ్ళు 4,000 ఇచ్చారు, వాళ్ళు 5,000 ఇచ్చారు. మేము ఇచ్చింది ఆల్రెడీ ఏంటంటే యాన్ యావరేజ్ మేము ఇవ్వలేకపోయినాం. కాబట్టి మాకు ఇవ్వకుండా ఎవరైతే కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాడికి పోయిన తర్వాత వాళ్ళ మనసు ఒప్పుక మళ్ళీ చేయిపోతుంది వేసారు. మునుగోడు ప్రజలు అంటే డబ్బులు పంచుతున్నారని చెప్తున్నారు కదా, డబ్బులు పంచితేనే ఓట్లు వేసిరంటారా టీఆర్ఎస్కి, లేకపోతే ఓట్లేరా? మునుగోడు ప్రజలు అనేది లేదండి. యాక్చువల్ చెప్పాలంటే ఆ టైంలో మాత్రం ఏం చేశారంటే డబ్బుకు మద్యానికి మొత్తం మా వాళ్ళని బానిసలు చేసి పడేశారు మా మునుగోడు ప్రజల్ని. నిజంగా చెప్పాలంటే మా మునుగోడు ప్రజలు చాలా మంచి వాళ్ళు, తెలివైన వాళ్ళు, కాకుంటే కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు కలిగినటువంటి వాళ్ళు. ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయిందంటే ఎవరైనా డబ్బులు ఇస్తున్నారంటే ఎవరు చేదు ఉంటుంది చెప్పండి. ఒక విలేజ్లో ఇంట్లో 4 ఉన్నామంటే ఒక ఆయన 4,000 ఇచ్చిండు, ఒక ఆయన 5,000 ఇచ్చిండు. అంటే 4,9 36,000 వస్తుంటే ఎవరైనా వద్దనుకుంటారా చెప్పండి. ఆ రకంగా జరిగింది. కాకపోతే ప్రతిసారి కూడా డబ్బుతోని ప్రతి పని చేయగలుగుతాం అనేది కూడా అది ఇంపాసిబుల్ అండి. డెవలప్మెంట్ విషయానికి వచ్చే వరకు వాళ్ళకు కూడా బాగా అర్థమైపోయింది. వాళ్ళు కూడా ఏంటంటే ఉండేది 6 months 7 months ఎలక్షన్సే. కేసీఆర్ గారు మళ్ళీ రెగ్యులర్ ఎలక్షన్లు ఎప్పుడు 6 నెలల్లో మళ్ళీ డిజాల్వ్ చేసేసి మళ్ళీ తెస్తారు. ఈ బై ఎలక్షన్లు 6 నెలల గురించి కూడా ఎందుకులే, ఇక వానే పోనీ అన్నట్టు కూడా కొంచెం రూలింగ్ పార్టీకి వేసి తప్పితే ఇవాళ చెప్తున్న బై ఎలక్షన్లో రమ్మనండి, వాళ్ళని పోటీకి ఉండమనండి. అప్పుడు ఏందో ఇప్పుడు చూపిస్తాం. మా ఏరియా డెవలప్మెంట్ మీద కానీ ఏ రకమైనటువంటి ఏం చేసిందో వాళ్ళని నిలదీయడానికి మా దగ్గర చాలా ఉన్నాయండి, మేము చూస్తాం.
సో మీరు బై ఎలక్షన్లో ఇంకా పడ్డప్పటికీ కూడా మరి పూర్తిగా 119 నియోజకవర్గాలలో సో మీ వాళ్ళు పోగా గతంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు 12 మంది పోవచ్చు, 18 మంది కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడున్నట్టు వాళ్ళు 12 మంది పోయారు. మళ్ళీ ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు 12 మంది ఎవరు పోలేదండి. మన కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళు 12 మంది పోయినా వాళ్ళ ప్లేస్లో ఉన్నారండి. వాళ్ళు పోయినంత మాత్రాన మా క్యాడర్ ఎక్కడ పోలేదు, మా కార్యకర్తలు ఎక్కడ పోలేదు, ఉన్నారు. 12 మంది పోయిన దగ్గర ఇంక 24 మంది పుట్టుకొచ్చారు తప్పితే ఇవాళ ఎవరైతే పైసలకు అమ్ముడు పోయినరో వాళ్ళు పోయినా కానీ ఇప్పుడు ఒక్క సర్పంచ్ పోతే నేను 3 సర్పంచ్లను తయారు చేసుకున్నాను. నేను ఆల్రెడీ వాళ్ళు తయారు చేసిన సేమ్ ఈక్వలెంట్ క్యాడర్ దొరుకుతుంది. ఇప్పుడు నేను వెళ్ళిపోయాను అనుకోండి, నా ప్లేస్ ఇంకోరు రారా? ఖచ్చితంగా కామన్, అది ఇబ్బంది లేదు. క్యాడర్ ఉన్నది. కాంగ్రెస్ అంటే అభిమానం ఉంది, ఓటర్లలో కూడా అభిమానం ఉంది, కార్యకర్తలు కూడా అభిమానం ఉంది. మీరు చూడండి, రేపు పండగ సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత చూడండి మేము ఒక్కొక్క కార్యక్రమం ఎట్లా చేపడతాం. కాన్ఫరెన్స్ లెవెల్లో ప్రతి మండలం గడప గడప టచ్ చేస్తున్నాం, ప్రతి దగ్గర కూడా మేము వెళ్తున్నాం, ప్రతి మనిషికి కూడా చెరువు అవుతున్నాము. అవి ఖచ్చితంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని తెలుసుకుంటాం, మా ఏరియాని డెవలప్ చేసుకోవడం తప్పితే నాకు ఇంకో మార్గం లేదు, ఇంకో ఆలోచనే లేదు. మా కాన్ఫరెన్స్ ఏంటంటే రాజధాని నగరానికి కూతవేటు దూరంలో, నిజంగా చెప్పాలంటే 15 నిమిషాలలో చేరుకున్నటువంటి కాన్స్టిట్యున్సీ నల్గొండ జిల్లాలో అంటే మాదే. బాడ్సింగాన బ్రిడ్జి దాటితే మాది ఆల్రెడీ. అక్కడికి వెళ్ళి ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ, దీన్ని ఎవరు కూడా పట్టించుకున్న పాపానవులే. ప్రాబ్లం ఏంటంటే అప్పుడెప్పుడో మన ఎవరు హల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు చేసినప్పుడు మేము నిజంగా చెప్పాలంటే మేము అప్పుడు ఇంకా పుట్టలేదు. ఆయన చేసినప్పుడు చిన్నగా ఉన్నాం మేము. తర్వాత సిపిఐ చేసింది 30 సంవత్సరాలు. సిపిఐ చేసిన వాళ్ళు సిపిఐ డెవలప్మెంట్ విషయంలో ఎలాంటిది పట్టించుకోలేదు వాళ్ళు. తర్వాత మా దరిద్రం కొద్దీ మళ్ళీ టీఆర్ఎస్ వచ్చింది 5 ఏళ్ళు. అందులో వచ్చినప్పుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వచ్చింది. ఆ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కూడా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ గురించి పట్టించుకున్న పాపాన ఓలైన. ఆయనకేందంటే అంటే టీఆర్ఎస్ ఎట్లుంటుంది అంటే పట్టించుకోవాలంటే కూడా డైరెక్ట్ సీఎం దాకా పోగలిగితే కదా. సీఎం దగ్గరికి పోలేరే, కన్సల్ట్ మినిస్టర్ దగ్గర కూడా ఏం డెవలప్మెంట్ ఫండ్స్ ఇస్తే కదా. ఏది ఉన్నా ఒక 50 లక్షలు, ఒక 5 కోట్లు శాంక్షన్ చేయాలన్నా కేసీఆర్ కలవాలి. ఈ 5 కోట్ల గురించి పోయేటువంటి ధైర్యం ఏ ఎమ్మెల్యేకి ఉంది? ఏ ఎమ్మెల్యే లేదు టీఆర్ఎస్లో. కాబట్టి ఏంటంటే మా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కూడా ఆయన పోలేకపోయిండు, ఏం డెవలప్మెంట్ చేయలేకపోయిండు. ఇవాళ చూస్తుంటే పరిస్థితి చూస్తుంటే ఏ ఊరికి రోడ్లు లేవండి. మొత్తం 154 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 176 విలేజ్లు ఉన్నాయి. 176 విలేజ్లు కొడితే ప్రతి ఊరికి కూడా యాన్ అండ్ యావరేజ్ 3 లింక్ రోడ్లు ఉంటాయి. ఓకే, 3 లింక్ రోడ్లల్లో కనీసం ఒక 300 రోడ్లు ఇయ్యాడబడి కూడా ఫార్మేషన్ కూడా నోసుకోలేదు. అవే మట్టి రోడ్లు ఉన్నాయి. ఎమ్యూనిటీస్కి వచ్చేసరికి మురికి కాలువలు లేవు. నెక్స్ట్ రోడ్లు లేవు. ఇక విలేజ్లలో చూసినైతే చాలా అధ్వానమైన పరిస్థితులలో ఉన్నాయి. విలేజ్లో డ్రింకింగ్ వాటర్ ఏదో తీసుకొచ్చిండు, మిషన్ భగీరథ అని తెచ్చి పెట్టిండు. అది అంతకుముందు బోర్లు వేసుకొని ఫిల్టర్ చేసుకొని తాగినాడన్న మంచిగా ఉండే. కానీ ఈ మిషన్ భగీరథ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే నామకే వాస్తే ఊరు చివరిలో ఒక ఓవర్ ట్యాంక్ కట్టారు తప్పితే వాటర్ మాత్రం ఎక్కడ కూడా రాదు, సప్లై అసలే ఎక్కడ లేదండి. మా విలేజ్, మా మండలంలో మాత్రం మ్యాక్సిమం విలేజ్లలో లేదు. ఇదేంటంటే గ్రావిటీ ప్రెషర్ సరిపోవట్లేదు అని అంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే అది ఫెయిల్యూర్ స్కీమ్. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే మాకు ఇరిగేషన్స్ లేవు, ఇరిగేషన్ కెనాల్స్ లేవు. దాన్ని తీసుకొచ్చారు ఏది ఇప్పుడు ఒక డిండి ప్రాజెక్ట్ తీసుకెళ్ళి ఒక గ్రావిటీ తీసుకొచ్చేసి నర్సాయిపల్లి దగ్గర మన శివన్నగూడెం ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. దాన్ని ఎన్నడూ కంప్లీట్ చేస్తారు? ఇవాళ రాంగ నాకు ఏమనిపిస్తుందంటే ఒకటి ఉత్తర తెలంగాణ, ఒకటి సౌత్ తెలంగాణ అని చెప్పేసి మళ్ళీ రెవల్యూషన్ స్టార్ట్ అయ్యేటట్టు కొడుతుంది. ఎందుకంటే ఉత్తర తెలంగాణ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారు. ఆయన సిరిసిల్ల, గజ్వేలు, సిద్దిపేటలు కన్ను మూసినా కన్ను తెరిచిన అవే కనిపిస్తున్నాయి. కానీ పక్కకు ఉన్నటువంటి మునుగోడుకు కానీ, పక్కకు ఉన్నటువంటి నల్గొండ జిల్లా కానీ, మహబూబ్ జిల్లా కానీ ఆయనకు కనిపిస్తలేదు. ఇవాళ ఉన్న డబ్బులన్నీ తీసుకపోతుండు. మన ఎలక్షన్ల వాగ్దానం ఏం చేశాడు? కొడుకు ఏం చేశాడంటే మునుగోడు కాన్స్టిట్యున్సీ దత్తత తీసుకుంటున్నాడు. దత్తత తీసుకుంటాను ఆయన మళ్ళీ ఇవాళ పోతున్నాడు. ఇవాళ పోయి ఏదో నట్టు ఆయన ఏం చేస్తుండు, ఇది మన పద్మశాలికి సంబంధించింది ఏదో ఒకటి వర్క్ స్టార్ట్ చేపిస్తాడు. స్టోన్స్ వేపిస్తారు, అంటే వర్క్ స్టార్ట్ కాదు, ఓన్లీ ఇనాగ్రేషన్ స్టోన్లకే పరిమితం అయితే తప్పితే మళ్ళీ ఎలక్షన్ స్టార్ట్ వస్తుంది. ఎలక్షన్ ఆల్రెడీ కోడ్ వచ్చిందంటారు, అదంతా టైంపాసు. మన లాస్ట్ మంత్ కూడా మీటింగ్ పెట్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకట ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లాలో వచ్చేసేసి ఒకటి యాదాద్రి అయింది, ఒకటి సూర్యాపేట అయింది, ఒకటి నల్గొండ. ఈ 3 జిల్లాలు కలిపి ఆయన 175 కోట్లు ఇచ్చిండట రోడ్లకు. 175 కోట్లు ఎక్కడికి సరిపోతాయి చెప్పండి? నిజంగా డెవలప్ చేయాలి, కరెక్ట్ ఒక షేప్ తీసుకురావాలి అంటే మునుగోడుకు ఒక 5,000 కోట్లు ఇస్తే కానీ సరిపోవండి. ఇప్పటిదాకా ఎవ్వరు కూడా మునుగోడుకి ఇచ్చిన పాపాన పోలేదు. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫార్మ్లోకి వస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే మా మునుగోడు కాన్స్టిట్యున్సీని ఖచ్చితంగా మేము మంచి డెవలప్మెంట్ చేసుకుంటాం. మా ప్రజలకు చాలా ఏమి సాధక బాధకాలు ఏమున్నాయనేది తెలుసుకుంటాం. ప్రధానమైన సమస్యలు ఏముందంటే రుణమాఫీ లేదు. నెక్స్ట్ ఏంటంటే
పోడు భూముల సమస్య మేజర్ ఉన్నది. నెక్స్ట్ రైతు బంధు, మీ రైతు బంధు అనేది ఒక్క రైతు బంధు వేసి ఒక రైతులకు వేసేది ఒక రైతు బంధే, కానీ కుడి చేతితో ఇచ్చేది రైతు బంధు, ఎడమ చేతి తీసుకున్నది 10,000 ఇస్తుండే 20,000 రూపాయలు తీసుకుంటుండే. ఇవాళ రైతు బంధు అదే విధంగా ఉంది. రుణమాఫీ కూడా ఇవాళ రుణమాఫీ చేసిన పాపాన పోలేదు. మా గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా మేము రుణమాఫీ చేస్తాం. రైతులకు అదే విధంగా ఏంటంటే మేము 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్తున్నాము. రైతు బంధు కూడా ఎకరానికి 15,000 రూపాయల లెక్క రైతు బంధు కౌలు రైతుతో పాటు ఖచ్చితంగా ఓనర్ ల్యాండ్ ఓనర్కి ఇద్దరికి కూడా ఇస్తామంటున్నాం. ఖచ్చితంగా ఇస్తాము. అదేవిధంగా మా వాళ్ళకి కావాల్సినటువంటిది రైతులకు ఏదైతే ఉందో ధాన్యం రేటు కూడా ఖచ్చితంగా ఒక రేట్ ఫిక్స్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ సభలో డిక్లరేషన్ ఏదైతే రాహుల్ గాంధీ గారు మా పిసిసి అధ్యక్షులు గారు ఏదైతే చేశారో అవన్నీ తూచ తప్పకుండా ఖచ్చితంగా పాటిస్తాం. ఖచ్చితంగా కూడా ఇది అమలు చేసేంత వరకు దాన్ని ఏది కూడా వదిలిపెట్టమని చెప్పి నేను చెప్తాను. సో మీ నియోజకవర్గానికి వచ్చేసరికల్లా ఒక సైడ్ కమలం, ఒక సైడ్ కారు, మధ్యలో చెయ్యని అంటారు కదా, మరి ఆ రెండుని బ్రేక్ చేస్తారా? ఖచ్చితంగా బ్రేక్ చేస్తాం. మీ దగ్గర ప్రణాళికలు ఏంది? మా దగ్గర ప్రణాళికలు ఒకటేనండి. మా ప్రణాళికలు మేము ఒకటే. మా పబ్లిక్ కావాల్సినటువంటి, మా నియోజకవర్గానికి కావాల్సినటువంటి ఫస్ట్ ప్రధానమైన సమస్యలు రోడ్లు. ఇలా చూడండి, ఫస్ట్ కేసీఆర్ గారు ఒక సంవత్సరంన్నర కింద మొన్న దసరా గాక లాస్ట్ ఇయర్ దసరా అప్పుడు చౌటుప్పల్ రోడ్డును ఎర్త్వర్క్ చేసి పెట్టారు. మొన్న ఎలక్షన్ల ముందర కేసీఆర్ గారు వస్తున్నారంటే అన్నదమ్ములు వంచుకుంటే కనుక 50% డెవలప్ చేసినట్టు 50% రోడ్డు బీటీ చేసారు. ఎందుకంటే కేసీఆర్ గారు వెహికల్ ఈజీగా వెళ్ళిపోవాలని చెప్పి చేసిన రావాలి, వాహనాలకు ఇబ్బంది కాదు. మళ్ళీ 50% చేయలేదని చెప్పి మేము ప్రతి ఎలక్షన్లలో కూడా ప్రతి స్టేజ్ మీద కూడా మేము మొరపెట్టుకోవడంతో లాస్ట్ కేటీఆర్ గారు గట్టుప్పల్ ఇన్ఛార్జ్ అయ్యిండి అన్నాక మళ్ళీ దాన్ని కొంత పాటు చేశారు. కొంత పాట మళ్ళీ కొంత పాటు చేసి అక్కడికే వదిలేసేసారు. ఇవాళ స్టార్టింగ్ మన చౌరస్తా ఏదైతే నారాయణపూర్ వెళ్ళే దారి చౌరస్తాలో ఇవాళకి కూడా దుమ్ము లేచి డస్ట్ విపరీతంగా లేసి దాన్ని పట్టించుకున్న పాపాన పోతలేరు. అంటే ఇంత నిర్లక్ష్యం ఎందుకు? మా నల్గొండ జిల్లా అంటే మీకు ఎందుకు అంత నిర్లక్ష్యము? నల్గొండ జిల్లాలో ఎందుకు సిటీకి దగ్గరలో ఉన్నది, ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. కేసీఆర్ గారు కావాలని చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒకప్పుడు ఇప్పుడు కూడా బలమైనటువంటి కాంగ్రెస్ ఉన్నటువంటి నల్గొండ జిల్లా, దాన్ని ఏదో వాళ్ళు ఈ మధ్యన ఏంటంటే నిన్న మొన్న మేము 12 మాకు వచ్చినాయి అని భుజాలు అనుకుంటున్నాం. 12 మీకు వస్తే కాదండి, మా జిల్లాను మీరు డెవలప్మెంట్ పరంగా ముందుకు తీసుకపోతే అప్పుడు మీరు భుజాలు అనుకోండి. డెవలప్మెంట్ విషయంలో పట్టించుకోకుండా 12 సీట్లు వచ్చినాయి అంటారు. 12 సీట్లు రావడానికి ఎన్ని రోజులు పై ఉంది? ఓన్లీ కొద్ది కాలం ఆనందమే. నెక్స్ట్ ఆఫ్టర్ 6 months చూడండి, మళ్ళీ మా 12 మాకు వస్తాయి. ఖచ్చితంగా మా నల్గొండను ముందంజలో తీసుకుపోతాం మేము. ఇదే విధంగా పెద్దలు కూడా అందరు కలిసికట్టుగా పనిచేస్తారు. ఎవరైతే ఉన్నారో దామోదర్ రెడ్డి గారు కానీ, ఉమ్మడి నల్గొండ ఉన్నప్పుడు ఉత్తమ్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి వెంకారెడ్డి గారు కానీ, జానారెడ్డి గారు కానీ, ఎవరైతే పెద్ద ఫౌండర్స్ ఉన్నారో మా జిల్లాకు పిల్లర్స్, వాళ్ళు మెయిన్ పిల్లర్స్ ఎవరైతే ఉందో అందరూ ఒకతాటి మీదకి వస్తారు. ఖచ్చితంగా దీన్ని ముందు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం. నల్లగొండలో కాంగ్రెస్ని చెక్కు చెదరకుండా చేపించే బాధ్యత మరి. ఒక దశలో కాంగ్రెస్లోకి వలసలు వస్తున్న సందర్భంలో నల్లాల ఓదేలు కూడా వచ్చాడు, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు. ప్రియాంక గాంధీ చేతిలో అదే రేవంత్ రెడ్డి హడావిడిలో చేయని చెప్పించారు. కొంతమంది మీ పార్టీ నుంచి దాసోత్సవం లాంటి వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళిపోయారు. ఏదో ఇవన్నీ డబ్బుకు ఆశపడిపోతురండి. ఓపెన్లీ చెప్పాలంటే నల్లలో వదేలు కానీ, నెక్స్ట్ దాసోత్సవం ఎన్ని పార్టీలు మారిండండి. ఆయనకి ఏమన్నా అసలు ఏమన్నా ఉన్నదా చెప్పుకోవడానికి? ఆయన ఏంది అసలు మనిషి? టీఆర్ఎస్లో ఉన్నాడు, టీఆర్ఎస్లోకి వెళ్ళి పోయా, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చాయి, కాంగ్రెస్లోకి వెళ్ళి బీజేపీలోకి వెళ్ళి మళ్ళీ ఇంట్లోకి పోయా. ఎందుకంటే అట్లాంటి వాళ్ళ గురించి డిస్కస్ చేసుకోవాలని వాళ్ళని కొంచెం హైలైట్ చేయడం కూడా మాకు ఇష్టం ఉండదు. వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళ స్వార్థం డబ్బు కావాలండి, డబ్బు డబ్బు డబ్బు. ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తున్నాడు, రాత్రి 2 బ్రీఫ్ కేసులు పంపిస్తుంటే డబ్బుకి ఎవరైనా అమ్ముడుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ అట్లాంటి వాళ్ళ గురించి మనం టీవీలలో డిస్కస్ చేసుకొని వాళ్ళని కొంచెం హైలైట్ చేసి కూడా మాకు ఇష్టం లేదండి. ఈ మధ్యలో కొన్ని చైర్మన్ పోస్టులు కూడా నల్గొండ సంబంధించినటువంటి కొంతమంది ఏదైతే తుంగతుర్తి నియోజకవర్గంలో నాలుగు చాలా మంది పోస్టులు కూడా ఇచ్చారుగా ఈ కాంగ్రెస్ చైర్మన్. ఇదే మీ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా నల్గొండలో మళ్ళీ ఉద్యమకారులు కావచ్చు అందరూ ఏకం కావాలి, మళ్ళీ నల్గొండ నుంచి భారీ మేరతో గెలవాలని కూడా. ఒకటేనండి, ఏ పోస్ట్ ఇచ్చినా, ఏ చైర్మన్ పదవులు ఇచ్చినా ఫండ్ లేని చైర్మన్ ఎందుకండి? నేను అనేది షాక్ ఇస్తా. ఏమున్నా ఈ టేబుల్ కుర్చీ ఒకటి కార్ ఇస్తారండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గన్మెన్ ఇస్తారు, దానితో ఫండ్ లేనిది ఎందుకండి? ఇప్పుడు దేనికి చైర్మన్ ఉండి ఏం లాభం చెప్పండి? చైర్మన్ చాలా మంది ఉన్నారు. ఒక ఆయన ఫ్రెండ్ ఉన్నాడు, ఒక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ దాంట్లో చైర్మన్ ఉన్నాడు. ఆయన మేము అప్పుడప్పుడు బనాయిస్తున్నాం, టీఆర్ఎస్ క్లోజ్ ఫ్రెండ్.
ఏముండదు. ఆయనకి ఇచ్చిందో చాంబర్ ఇచ్చారు, ఒక కార్ ఇచ్చారు, ఒక గన్మెన్ ఇచ్చారు, అంత మించి ఇంకా ఆయనకి ఇచ్చింది ఏమో ఫండ్స్ అయితే లేవు. మా దగ్గర డబ్బులు ఉంటాయి కదా ఖర్చు పెట్టడానికి అంటాడు. మరి అట్లాంటి శాఖలు ఉంటేంది లేకపోతే లక్షల బడ్జెట్ పెడుతున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత అన్నారు మరి. లక్షల బడ్జెట్ ఏం లేదండి. వీళ్ళు జనాలకు మందు దాపిచ్చి నాశనం చేస్తుంది తప్ప పేరుకి లక్షల బడ్జెట్. కానీ ఎక్కడ పోతుందని నువ్వు తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతుందుకు ఇన్స్టాల్మెంట్ కడుతుందుకే సరిపోతుంది. ఇలా ఎక్కడున్నది చెప్పండి. నిరుద్యోగం పోయిందా? నిరుద్యోగాలు పోలేదు ఇప్పటి వరకు. నువ్వు ఏమున్నా లిక్కర్ మీద మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్ననాడు లిక్కర్ యాక్చువల్గా వాడున్న సామాన్య రైతు ఊళ్ళలో తాగాలి అంటే 60 రూపాయలు పెడితే ఒక క్వార్టర్ వచ్చేది. ఇవాళ 250 రూపాయలు అయిపోయింది. నువ్వు ఇచ్చే 2000 రూపాయలు పింఛన్ ఇస్తూ అంటున్నావు. 2000 రూపాయల పింఛన్లో కూడా ఏమైపోయింది, మేము ఉన్నప్పుడేమో భార్యకు 200, భర్తకు 200 రూపాయలు ఇచ్చినాం. మేము గవర్నమెంట్ పోయే ముందు మేము పెట్టినటువంటి ప్రపోజల్ ఏంటంటే 2000 రూపాయలు మేము ఇస్తామని పింఛన్ పెడితే దాన్ని 2016 చేసి ఆయన ఇచ్చిండు. 2016 చేసి ఇచ్చినాడు. ఇంత అధ్వానంగా ఏంటంటే 60 రూపాయలు ఉన్న క్వార్టర్ని తీసుకుపోయి 240 రూపాయలు చేసినైతే అనుకోలేదు. ఇవాళ 240 రూపాయలు పెడితే ఏమొస్తుంది చెప్పండి. ఆల్రెడీ 2000 రూపాయలు పెడితే ఏమి రావట్లేదు. అంటే ఈ రకంగా సార్ ఏం చేస్తుండంటే ఇస్తున్నాడు, రైతు బంధాన్ని ఇస్తున్నాడు. రైతు బంధు ఇచ్చి మళ్ళీ ఇలా గొర్రెలకు వేయించుకున్నాడు. నిన్నమన్న గొర్రెలకు డబ్బులు వేయించుకొని బిఫోర్ ఎలక్షన్స్ కంటే 4 నెలల ముందు గొర్రెలకు 43,000 రూపాయలు ఒక యూనిట్ కని కట్టించుకున్నాడు. మా మునుగోడు కాన్స్టిట్యున్సీలో 6,800 యూనిట్లు, మొత్తం 6,800 ఇంటూ 43,000 రూపాయలు కట్టించుకొని ఎలక్షన్స్ రేపనంగా ఏం చేసి 28 తారీఖు నాడు అందరికి గొర్రెల డబ్బులు వేస్తున్నాం, మీరే కొనుక్కొచ్చుకోండి గొర్రెలను అని అన్నాడు. అని ఏం చేసిండు, దానికి 1,53,000 రూపాయలు అకౌంట్లో వేసిండు. ఏం చేసిన ఓల్డ్లో పెట్టేసేసినాడు. అవి ఓల్డ్లో ఫ్రీజింగ్ చేయడంతో, అకౌంట్ ఫ్రీజ్ చేయడంతో ఏమైపోయిందంటే నిన్నమన్న రైతులు అమ్ముకున్నటువంటి కాటన్ డబ్బులు అదే అకౌంట్లో పడ్డాయి. రేపు మన వడ్లు అమ్ముకున్న డబ్బులు అందులోనే పడ్డాయి. వాళ్ళ పర్సనల్ డబ్బులు అందులోనే పడ్డాయి. అకౌంట్ ఫ్రీజ్ చేయడంతో ఆ డబ్బులు కూడా విత్డ్రా చేసుకునే అవకాశం లేక దగ్గర కూడా ధర్నా చేసినాము. ఆ విధంగా ఏమవుతుందంటే వీళ్ళు చేసేటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పటికప్పుడు ఉచిత వాగ్దానాలు చేస్తాడు. ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేకపోతుండ్రు. రైతులలో కూడా ప్రతి ఒక్కరికి వచ్చింది. ఇప్పుడు అదే విధంగా ఖచ్చితంగా ఏంటంటే రైతులు కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టయితే ఖచ్చితంగా అడుగు బలహీన వర్గాల పార్టీ, 10 మంది బతికగలిగేటువంటి పార్టీ, బతికడానికి అవకాశం కలిగించేటువంటి పార్టీ కాంగ్రెస్. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలవాలన్నటువంటిది బాటమ్ లెవెల్కి వెళ్ళి కూడా హై ఎండ్ వరకు ఖచ్చితంగా వచ్చింది. ఖచ్చితంగా వచ్చే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుందన్న నమ్మకం మాకుంది. సో ఈరోజు చూసాం మనం ఎన్ని ఓట్లు ఉన్నాయో, 2,99,91,940 ఓట్లలో 1,00,000 ఓట్లు యువ ఓట్లు ఉన్నాయని, 1 కోటి ఓట్లు దాదాపు 50 లక్షల ఓట్లు యువ ఓట్లు ఉన్నాయని. అందులో భారతీయ జనతా పార్టీ యువ ఓట్ల వైపు మా వైపే ఉందని చెప్తుంది. టీఆర్ఎస్ ఈ మధ్యకాలంలో నోటిఫికేషన్ కూడా ఇస్తుంది. సో కాంగ్రెస్ వైపు యువత లేరన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. దీని ఎలా మీరు దానికి క్వశ్చన్ మంచి బెస్ట్ క్వశ్చన్ అడిగారండి. నేను యాక్చువల్గా 5 డేస్కి వెళ్ళి నేను ఆల్రెడీ మా కాన్సెన్స్లో నాకున్నాయి మొత్తం 7 మండలాలు, 2 మున్సిపాలిటీలు. యూత్ ఎంత ఉన్నది అనేటువంటిది యూత్ మీటింగ్ పెడుతున్నానండి. నెక్స్ట్ పండుగ వెళ్ళిన తర్వాత ఒక భారీ ఎత్తున యూత్ మీటింగ్ పెడుతున్నా. ఆ యూత్లో ఉన్నటువంటి వాళ్ళు ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే, వేరే పార్టీలు కాదు. నా మండలంలో, నా కాన్స్టిట్యున్సీలో నేను మినిమం 10,000 మంది ఆల్రెడీ యూత్తో పెడుతున్నాను నేను. ఇవాళ మార్నింగ్ కూడా మా దగ్గరికి వచ్చారు. ఒక్కొక్క విలేజ్లో ఎంత ఉన్నారని చెప్పి సార్ట్అవుట్ చేశాను. సార్ట్అవుట్ చేస్తే మాకేమైందంటే 9,000 చిల్లర మంది పిల్లలు ఉన్నారు. ఈ 9,000 మంది మాకు వచ్చినాయి ఉన్నాయి. ఇంకా రాని వాళ్ళు ఇంకెంతమందిలో తెలియదు. 9,000 మంది మా దగ్గర ఆల్రెడీ లీస్ట్ రాపించుకున్నారు. ఈ 9,000 మందితో నేను ఏం చేస్తున్నా అంటే మునుగోడు కాన్స్టిట్యున్సీలో, మునుగోడు హెడ్ క్వార్టర్స్లో ఖచ్చితంగా నేను మీటింగ్ కండక్ట్ చేస్తాను. యూత్ కాంగ్రెస్ యూత్ పిల్లలందరూ తీసుకోవడం, ఇప్పుడు ఆ యూత్ వాళ్ళ వచ్చేటువంటి యాక్టివిటీస్ని బట్టి వాళ్ళకు కూడా ఏంటంటే పార్టీలో ఏ రకమైన స్థానం కల్పించాలనేటువంటిది కూడా నిర్ణయం తీసుకుంటారు. ఖచ్చితంగా యూత్ బాగున్నది మాకు, లేక కాదు. మొన్న జరిగిన ఎలక్షన్స్ అది ఎలక్షనే కాదండి, దాన్ని మేము ఓపెన్లీ చెప్తున్నాం కదా. అది ఓన్లీ డబ్బు మదంతో కొట్టుకున్నటువంటి ఎలక్షన్ తప్పితే అది ఎలక్షన్ అని దీన్ని మేము ఎవరు కూడా అంగీకరించాం. దాన్ని ఎలక్షన్ అంటే మేము యాక్సెప్ట్ కూడా చేయం. ఈ మధ్యకాలంలో సర్పంచుల సమస్య గురించి 2వ తారీఖు నాడు ఇందిరా పార్క్లో సభ కూడా ఉండే. సో 9వ తారీఖు నాడు వచ్చింది. ఎలా అనిపిస్తుంది మొత్తం మీద? నిజంగా చెప్పాలంటే మాకేం మొట్టికాయేసింది, వాళ్ళకేసింది. ఇప్పుడు సర్పంచులకు ఏమైపోయిందంటే సర్పంచులకు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇచ్చింది. 35,000 కోట్ల నిధులను కూడా నువ్వు దారి మళ్లించేసినావు. ఇంతకుముందు ఎట్లుండేనంటే హెడ్ ఆఫ్ అకౌంట్, ఎక్సైజ్కి వెళ్ళి ఇంత డబ్బు వచ్చిందంటే ఒక అకౌంట్ ఉండేది, మున్సిపాలిటీకి వెళ్ళి వస్తే ఇంత ఉండేది,
ప్రతి డిపార్ట్మెంట్కి ఒక్కొక్క అకౌంట్ అనేది ఉండేది. ఇవాళ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక దాన్ని ఏం చేసినట్టు అకౌంట్ మొత్తం సెంట్రలైజ్ చేసిండు. స్టాంప్ డ్యూటీ డబ్బులు వచ్చినా అందులోనే పడుతున్నాయి, ఎక్సైజ్ డబ్బులు వచ్చినా అందులోనే పడుతున్నాయి. ప్రతి డబ్బు కూడా సెంట్రలైజ్లో పడిపోతుంది. ఆ సెంట్రలైజ్లో పడడానికి మాత్రం అవకాశం ఉంటుంది, కానీ తీయాలి అంటే మళ్ళీ కేసీఆర్ గారే కావాలి. ఇవాళ ఎవరున్నారండి వాళ్ళ దాంట్లో కీలకమైన శాఖలు కూడా ఎవరి దగ్గర ఉన్నాయి చెప్పండి. ఇవాళ రెవెన్యూ శాఖ వాళ్ళ దగ్గరనే ఉన్నది, మున్సిపల్ శాఖ వాళ్ళ దగ్గర ఉన్నది, హెల్త్ శాఖ వాళ్ళ దగ్గర ఉన్నది, నెక్స్ట్ మెడికల్ అండ్ హెల్త్ అండ్ రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉన్నది, అన్ని వాళ్ళ దగ్గర కీలకమైన శాఖలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. డమ్మీ పోస్టులు ఇచ్చేసాను. ఏ మంత్రి దగ్గర ఇవాళ 1000 వాళ్ళ అకౌంట్లో వాళ్ళ శాఖలు ఒక 1000 కోట్లు నేను చెప్పమనండి. ఇదేంటంటే సర్పంచ్లకు వేసినటువంటి డబ్బులను ఆ డబ్బులకు వేసేస్తే వాళ్ళ పాపం ఎప్పటికెళ్ళో వర్కులు చేసి సంవత్సరాల కింద వర్కులు చేసి ఎంత అంటే ఒక గ్రామ పంచాయతీలో 10-15 లక్షల రూపాయల వర్క్ చేయాలంటే పాపం వాళ్ళకి సర్పంచ్ ఏముంటుంది, వాళ్ళ స్తోమత ఏముంటుంది, 15 లక్షల బిల్లు సంవత్సరంన్నరకి వెళ్ళి ఆగి ఉన్నది. ఆ డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్పి మన ఎలక్షన్ల ముందర ఏం చేశారు తెలుసా, మా దగ్గర ఉన్నటువంటి సర్పంచ్లను మాకు 94 మంది సర్పంచ్లు ఉండే కాంగ్రెస్కు. 94 మందికి ఏం చెప్పారంటే మీకు పాత బిల్లులు పెండింగ్ లిస్ట్ చేస్తాం, ప్రతి గ్రామ పంచాయతీ 50 లక్షల నిధులు ఇస్తాం, నెక్స్ట్ మీకు ఒక 15 లక్షలు ఇస్తాం అనేసరికి వాళ్ళు కూడా ఏమంటే రూలింగ్ పార్టీ కదా, నిధులు ఇస్తుంది, పాత పెండింగ్ బిల్లులు క్లియర్ అవుతాయి, 15 లక్షల రూపాయలు పర్సనల్కి ఇస్తున్నారు కానీ దాని నమ్మకంతో పోయింది. ఆ 15 లక్షలు మాత్రం 15 లక్షలు ఇచ్చిండ్రు వాళ్ళకు. 15 లక్షలు ఇచ్చారు కానీ పెండింగ్ బిల్లులు యాజ్ అండ్ డేట్ వరకు క్లియర్ కాలేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 50 లక్షల నిధులు ఇచ్చిన పాపాన పోలేదు. ఇవన్నీ ఏంటంటే అప్పటికప్పుడు గడిచి గడ్డెక్కితే చాలా తర్వాత చూసుకుందాం అనేటువంటి వాగ్దానాలు చేసిండ్రు. మేము రైతుల పక్షాన ఖచ్చితంగా ఉంటాం. సర్పంచ్లకు కూడా మేము ఆల్రెడీ మీటింగ్ చాలా సక్సెస్ అవుతుండే, కాకుండా ఎక్కడికక్కడ మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసారు, తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టేసేసారు, ఎక్కడికక్కడ పెట్టేసేసారు. కానీ సరే పెట్టొచ్చు, మా ఫిజికల్గా మమ్మల్ని పోలీస్ స్టేషన్లలో పెట్టొచ్చు, కానీ మా మనోభావాలను అయితే మీరు దెబ్బతీయలేరు. ఖచ్చితంగా మేము ఏంటంటే సర్పంచ్లకు మేము నిధులు రిలీజ్ చేసేంత వరకు, వాళ్ళ పెండింగ్ బిల్లులు రిలీజ్ చేసేంత వరకు కూడా మేము వాళ్ళ తరఫున మేము పోరాడతాం. పార్టీలకు అతీతంగా మేము పోరాడతాం. ఎందుకు కాంగ్రెస్ పార్టీ యువత కోసం ప్రాజెక్టులు తీసుకురావటం కానీ, యువత కోసం కారిడార్లు కట్టిస్తే కామారెడ్డి లాంటి ప్లేసులలో రైతులను రెచ్చగొట్టి ఎందుకు ఈ విధంగా చేస్తుంది? నేను జరిగినటువంటి సభలో ఈ హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశ్రమలు తెచ్చి లక్షల ఉద్యోగాలు ఇస్తానని కేటీఆర్ అంటున్నాడు. దీని ఎలా చూడండి? ఎక్కడ ఇచ్చారు చెప్పండి? లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇప్పుడు దానికి అది కూడా చెప్తాను. మా చౌటుప్పల్లో 67 ఇండస్ట్రీస్ ఉన్నాయి. అవును, 67 ఇండస్ట్రీస్లలో మా మండలం వాళ్ళని కానీ, మా కాన్సెన్స్ వాళ్ళని కానీ, ఉమ్మడి నల్గొండ జిల్లా వాళ్ళు కానీ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో చెప్పండి. ఎవరు లేరండి. మేము ఇవాళ అది కూడా మంచి పెద్ద ఉద్యమం తీసుకుంటున్నాం. మేము ఆల్రెడీ చౌటుప్పలు ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి మేము ఒకటే ఇండస్ట్రియలిస్టులకు ఒకటే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు వచ్చి పరిశ్రమలు పెట్టుకున్నారు, పెట్టినవి కూడా ఏంటంటే ప్రజలకు హాని కలిగించేటువంటి యూనిట్లే పెట్టారు. అన్ని కెమికల్ ఇండస్ట్రీస్ పెట్టిండ్రు. దానికి మేము అడిగేది వాళ్ళకి ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఎవ్వరికి కూడా డబ్బులకు ఏదో ప్రలోభ పెట్టి ఇప్పటిదాకా కూడా ఒళ్ళు చేస్తే వాళ్ళకి 10,000, 50,000 లక్షల రూపాయలు ఇచ్చి నోరుమొప్పించారు. కానీ ఇప్పటికెళ్ళి మేము ఆ ప్రజల తరఫున మేము కోరుకోదలుచుకున్నది ఒకటి, మా స్థానికులకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. మీరు ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. అదేవిధంగా మీది ఏదైతే ఉందో సోషల్ ఎమ్యూనిటీస్ గురించి మీ టర్న్ ఓవర్లో 2% డబ్బులు తీస్తారు. ఆ 2% డబ్బులు ఏవైతే ఉన్నాయో మేము నష్టపోయేటువంటి ఇక్కడికి గ్రౌండ్ వాటర్ నష్టపోతున్నాం, ఎయిర్ పొల్యూషన్ నష్టపోతున్నాం, విపరీత రోగాలకు పాల్పడుతున్నాం. కాబట్టి దాంట్లో వచ్చినటువంటి 2% ఏదైతే సోషల్ ఎమ్యూనిటీస్ గురించి మీరు డబ్బులు తీస్తారో ఖచ్చితంగా ఇవ్వాలి. నేను కూడా ఇవాళ నాది కూడా టర్న్ ఓవర్ వచ్చింది 200 కోట్లు దాటిందంటే ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ డబ్బులను మా కాన్స్టిట్యున్సీనే మీరు ఖర్చు పెట్టాలి. ఖచ్చితంగా వాటర్కి పెడతారా, రోడ్లకు పెడతారా? మా దగ్గర హాస్పిటల్స్ లేవు, డిగ్రీ కాలేజీలు లేవు, జూనియర్ కాలేజీలు లేవు. ఏ మండలానికి పోయినా డిగ్రీ కాలేజీలు అయితే ఎక్కడ లేవు, జూనియర్ కాలేజీలు కూడా అన్ని మండలాలు లేవు. కాబట్టి ఏంటంటే హాస్పిటల్స్ కూడా నిన్న పోయాడు ఆయన మరి కూడా 30 బెడెడ్ హాస్పిటల్ ఓపెనింగ్ అన్నాడు. మేము కోరుకున్నది ఒకటే చెప్తున్నాం, ఇండస్ట్రీస్కు మాకు పొల్యూషన్ కాకుండా చూడాలి. ఒకటి ఇవాళ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టక ఆ వచ్చినటువంటి వేస్టేజ్ వాటర్ను బోర్లకు వదలడంతో ఏమైతే కొన్ని కిలోమీటర్ల వరకు కూడా గ్రౌండ్ వాటర్ పొల్యూటెడ్ అవుతుంది. ఖచ్చితంగా దాని మీద మేము ఖచ్చితంగా నిరాహార దీక్ష అయినా చేస్తాం, ఎక్కడి వరకైనా వెళ్తాం. ఇవాళ ఆయన తీసుకుపోయి ఆ 2% ఏదైతే డబ్బులు ఉన్నాయో ఆ 2% తీసుకుపోయి సిరిసిల్ల ఖర్చు పెట్టుకుంటారు. అంటే వీళ్ళు చూడండి, కష్టమో మేము పడాలి, లాభపడి సిరిసిల్లకు తీసుకుపోతున్నట్టు. ఈ డబ్బులు ఏది మన దీవీస్ ఆయన కేటీఆర్ గారికి చాలా దగ్గర స్నేహితుడట. ఆ డబ్బులు ఏముంటుందంటే యాక్చువల్ చెప్పాలంటే ఎక్కడైనా ఖర్చు పెట్టవచ్చు ఆ డబ్బులు, అంతవరకు మాకు కూడా తెలుసు.
కాకుంటే మేమేమంటామంటే ఎక్కడైనా ఖర్చు పెట్టేటప్పుడు నష్టం మేము కష్టపడేది మేము, అవును లాభపడేది ఆ డబ్బు అక్కడెందుకు, ఆ డబ్బులు మా దగ్గరనే మా కాన్సెన్సీనే మాకు బాగా మేజర్ ఎఫెక్ట్ పడేదల్లా చౌటుప్పల్ మండల్, నారాయణపూర్ మండల్, ఈ 2 మండలాల్లో ఖచ్చితంగా ఖర్చు పెట్టాలని చెప్పి మేము కూడా అది కూడా ఒక ఉద్యమం చేపట్టడానికి దానికి కూడా సమాయత్తం అవుతున్నాం. ఇంతకుముందు ఏం చేశారంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చిరనుకోండి, అరే లొల్లి పెట్టక ఎవరో పార్టీ టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వస్తే వాళ్ళకేదో జేబులో 10 పెట్టంగా వాళ్ళు కళ్ళబైపోయేది. కానీ ఇట్లాంటి దానికి అవకాశం ఇయ్యము. మా ప్రాంతం అభివృద్ధికి మేము తోడ్పడతాం. ఖచ్చితంగా ఇండస్ట్రీస్కి అందరితో కూడా కలవడం జరుగుతుంది. విత్ ఇన్ షార్ట్లీ వాళ్ళతో మీటింగ్లో కూడా కూర్చుంటాము. మా ప్రాంతము పొల్యూటెడ్ కాకుండా చేయాలి. ఖచ్చితంగా అందరు ఎస్టీ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టుకోవాలి. గ్రౌండ్ వాటర్ ఏదైతుందో ఇప్పుడు రాత్రిలట ఒక ట్యాంకర్ వాటర్ వేస్ట్ వాటర్ తీసుకుపోయి ఎక్కడో డంప్ చేస్తే 30,000 రూపాయలు ఇస్తారట వాళ్ళు. 30,000 రూపాయలు ఇస్తే అవి ఏమన్నా ఉంటాయంటే రాత్రి 12 గంటల నుండి 3 గంటల వరకే ట్యాంకర్ నడుస్తాయట. అదెందుకు ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టుకుంటే అయిపోద్ది కదా. ట్రీట్మెంట్ ప్లాంట్ ఆ వాటర్ తీసుకుపోతాడు, వాడు ఏదో ఎక్కడో దగ్గర రోడ్ దగ్గర వారబోసి వస్తాడు, అదంతా పొల్యూటెడే కదా. కాబట్టి వీటన్నింటి మీద కొట్లాడేది ఇంకా చాలా ఉంది సార్. మేము ముందు కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మాకు కూడా ఇంత సబ్జెక్ట్ ఉంది. ఖచ్చితంగా ప్రతి దాని మీద పోరాడుతాం. మా పబ్లిక్ హాని కలిగించే ఇండస్ట్రీ అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, దాని మీద పోరాడడానికి ఎంతకైనా మేము తెగించడానికి సిద్ధంగా ఉన్నాం. మునుగోడు ప్రజలకు ఒక ప్రతిపక్ష లీడర్గా టైం ఎప్పుడు ఇస్తున్నారు? మునుగోడు ప్రజలకు ఆల్రెడీ సార్ ఇక పండుగ వెళ్ళిన తర్వాత రెగ్యులర్ వాళ్ళ దగ్గరనే చేదోడు వాళ్ళు ఉంటానండి. అక్కడే మేము ఆ ఊర్లోనే ఉంటాను. చౌటుప్పల్ నుండి దామర మన గుడ్డిమల మా నారాయణపూర్ మండలం మధ్యలో మా క్యాంప్ ఆఫీస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. అక్కడే నేను అందుబాటులో ఉంటా. నేను వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి సేవ చేసుకోవడానికి నేను 100% అక్కడే ఉంటానండి. మా టీవీ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ప్రజలకు ఎలాంటి? మా ప్రజలకు ఒకటే చెప్పదలుచుకున్నానండి, మీరందరూ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చూశారు, బీజేపీలో కాంగ్రెస్ గతంలో కాంగ్రెస్ ఎట్లా పాలించింది, తర్వాత టీఆర్ఎస్ ఏ రకంగా చేస్తున్నది, మన కాంగ్రెస్లోకి వెళ్ళిపోయి బీజేపీలో ఆయనకు పోయిన ఆయన ఏం చేసిండు, ఆయన ఇప్పుడు పోయి 4 నెలలు 6-5 నెలలు అయిపోయింది. కనీసం ఈ ఆటి వరకు మన సెంట్రల్ గవర్నమెంట్కి డబ్బులు తెచ్చి పెట్టవచ్చు కదా. ఇవాళ ఏమైంది కానీ డెవలప్మెంట్ గురించి పెట్టుంటే మేము కూడా రాజగోపాల్ రెడ్డిని చాలా పొగిడేవాళ్ళం. ఇవాళ ఒక 5,000 కోట్లు తీసుకురామని నేను పోటీ కూడా చేయను. రేపు ఆయన ఇనానమస్గా చేస్తాం. మేము ఒకటే చెప్తున్నాం, ఇవన్నీ గ్రహించమని చెప్తున్నాను. అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. మన ప్రాంతం చాలా వెనుకబడిపోయింది. మనం అందరం కూడా కలిసికట్టుగా మీ అందరూ కలిసి నా ఎంబడి ఉన్నట్టయితే నేను ఖచ్చితంగా మన కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ చేస్తున్నానని ముందుకు ఖచ్చితంగా మీ అందరి తరపున నేను పోరాడుతానని చెప్పి మనవి చేస్తున్నాను. అదేవిధంగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి విశ్లేషణ చేశారు. మునుగోడు పైన కానీ కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా 2023 ముచ్చట్లో పంచుకున్నారు. సో మరొక అంశంతో మరోసారి కలుసుకుందాం. అంతవరకు చూస్తుండే విత్నెస్ కెమెరామెన్ అఖిల్తో, యాంకర్ రిషికారెడ్డితో మీ సురేష్ దండి. నమస్తే. నమస్తే అండి.